ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పాలిటిక్స్ హాట్ గా మారిపోయాయి. అందులోనూ ప్రధానంగా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు భారీ షాక్ ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం. పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా వైసీపీ తరపున 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు విజయం సాధించారు. అనూహ్యంగా 2014 ఎన్నికల్లో ఓడిపోయారామె. అయితే ఇప్పుడు ఆమెకు భారీ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు వైసీపీలో చేరబోతున్నారనే చర్చ నడుస్తోంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యే తమ్ముడు వైసీపీలో చేరితే రోజా పరిస్థితి ఏంటి? ఆమె సీటుకు ఎసరు తప్పదా అనే చర్చ కూడా జరుగుతోంది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కుమారుడు జగదీష్ ప్రకాష్ వైసీపీలో చేరబోతున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెల 12న జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ గాలి జగదీష్ కనుక ఫ్యాన్ పార్టీలో చేరితే నగర నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోతాయనే చర్చ జరుగుతోంది. జగదీష్ ఎంట్రీతో రోజాకు చిక్కులు తప్పవనే లెక్కలు మొదలైపోయాయి. వైసీపీలో మళ్లీ గ్రూపుల గోల మొదలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అయితే జగదీష్ పార్టీలోకి వచ్చినా రోజాకు పార్టీలో ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటామనే హామీ ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది. నగరిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఆయన అకాల మరణం తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్సీ సీటు కోసం 2 కుమారులు భానుప్రకాష్, జగదీష్ ప్రకాష్లు పోటీ పడ్డారు. రాజకీయ వారసత్వంపై ఇద్దరి మధ్య కొద్ది రోజుల పాటు వార్ నడిచింది. చివరికి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి సరస్వతికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆ తర్వాత 2 కుమారుల మధ్య విభేదాలు అలాగే కొనసాగాయి. 2 నగరి టీడీపీ ఇన్ఛార్జ్ పదవిని ఆశించారు. కానీ భానుప్రకాష్ కు ఇన్ఛార్జ్ పదవి దక్కడంతో జగదీష్ సొంతంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో భానుప్రకాష్ కు టీడీపీ టికెట్ కేటాయించింది. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో జగదీష్ తనకు మళ్లీ అవకాశం వస్తుందని భావించారు. నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. భానుప్రకాష్, జగదీష్లు టికెట్ కోసం పోటీ పడ్డారు. 2024 ఎన్నికల సమయంలో కూడా టీడీపీ భానుప్రకాష్ కు సీటు కేటాయించగా రోజాపై విజయం సాధించారు. జగదీష్ నగరిలో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు జగదీష్ వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నగరిలో అన్నదమ్ముల సవాలన్న రేంజ్లో రాజకీయాలు నడుస్తాయి. అలాగే మాజీ మంత్రి రోజా జగదీష్తో కలిసి రాజకీయాలు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే జగదీష్ మామకు కూడా రాజకీయ నేపథ్యం ఉందట. ఆయన కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసినట్టు తెలుస్తోంది. జగదీష్ కు మామ కుటుంబ ఆశీస్సులు మెండుగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తనకు 2029 ఎన్నికల్లో వైసీపీ నగరి టికెట్ ఇస్తేనే తాను పార్టీలో చేరతానని జగదీష్ కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దానికి వైసీపీ అధినాయకత్వం అంగీకరించడంతో ఆయన ఈ నెల 12న తాడేపల్లిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది. జగదీష్ చేరికతో వైసీపీ బలోపేతం అవుతుందని నమ్ముతున్నారట జగన్. అందుకే ఆయన్ను పార్టీలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే జగదీష్ వైసీపీలో చేరితే నగరిలో మాజీ మంత్రి రోజాతో సఖ్యత ఉంటుందా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా నగరికి దూరంగా ఉంటున్నారన్న విమర్శలు పార్టీ క్యాడర్ నుంచి ఉన్నాయి. అలాగే ఆమెకు మంత్రి పదవి ఇచ్చినా పార్టీని పటిష్టం చేసుకోలేకపోవడంతో పాటు నియోజకవర్గంలో వర్గపోరును పెంచడం వల్ల కూడా ఆమెకు 2024లో తీవ్ర నష్టం వాటిల్లిందని అంటున్నారు. అందుకే జగదీష్ ను పార్టీలోకి తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నగరిలో జగదీష్ కి టికెట్ ఇస్తే అప్పుడు రోజా పరిస్థితి ఏంటి అన్న చర్చ సాగుతోంది. అయితే ఆమె సేవలను పార్టీ కోసం ఉపయోగించుకుంటారని, పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమెకు వేరే విధంగా న్యాయం చేస్తారని చెప్తున్నారు. మరి దీనికి ఆమె ఎంతవరకు అంగీకరిస్తారు అన్నది చూడాలి. ఒకవేళ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా ఆగ్రహించి అలిగితే మాత్రం ఆమె ఏం చేస్తారన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి నగరిలో రోజాకు భారీ షాక్ తగలబోతోంది అన్నది కన్ఫామ్ అని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.